నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను కాచి కాపాడెను. ఆయన ప్రేమే నన్ను ఆదరించింది, ఆయన ప్రేమే నన్ను కాచి కాపాడింది. నిత్యము నన్ను కాపాడుతూ, నన్ను నడిపిస్తూ, నాకు తోడుండి, నేను నడవవలసిన త్రోవ నడిపిస్తూ, నేను వెళుతున్న ప్రాంతంలో నాతో వస్తున్న దారిలో నాతో ఉంటూ, నిత్యము నన్ను కాచి కాపాడుతున్న నా దేవాది దేవుడికి ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు. ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, ఈ శ్వాసనాలు ఆడినంత వరకు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఎంతోమందికి చెప్పి నా జీవితాన్ని మార్చిన దేవుణ్ణి, ఎంతోమంది జీవితాలను మార్చాలని, నిజమైన దేవుణ్ణి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన సాక్షిగా బ్రతుకుతాను. ఎంతోమందిని ఆయన సన్నిధిలోకి నడిపిస్తాను. సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉంటే చదవండి. ఈ పరిశుద్ధ గ్రంథమే పవిత్రమైన గ్రంథం, పాపము లేని గ్రంథం, మనుషులు పాపము చేస్తుంటే హెచ్చరించే గ్రంథం, పాపుల్ని రక్షించే గ్రంథం. మతోన్మాదులకు తెలియక ఏదేదో వాగుతూ ఉన్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఈ పరిశుద్ధ గ్రంథం మీద కానీ, దేవాది దేవుడి మీద కానీ ఎన్నో ప్రయత్నాలు బురదలు పోయాలని ప్రయత్నిస్తున్నా, నేనంటాను ఈ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా తీయలేరు అన్నట్లు దేవుడు సువార్త ఆపడము ఆ సూర్యుడిని ఆపినట్టే. సూర్యుడిని ఆపడం ఎంత కష్టమో దేవుడు సువార్త ఆపడం అంతే కష్టం. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, సత్యం ఎప్పుడు కూడా నిన్ను ముందుకు నడిపిస్తుంది, అబద్ధం ఎప్పుడు కూడా నిన్ను వెనక్కి నెట్టేస్తుంది. సత్యము పరముకు నడిపిస్తుంది, అబద్ధం అనే అసత్యం నిన్ను నరకములో నెట్టేస్తుంది. తెలుసుకోండి, నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షించడానికే తన 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఇంకా డిసెంబర్ మాసంలో క్రిస్మస్. కొంతమంది సేవకులు అంటారు క్రిస్మస్ మనం చేయకూడదు అంటారు. కొంతమంది సేవకులు మేము డిసెంబర్ 25న చేస్తామంటారు. కొంతమంది సేవకులు డిసెంబర్ మొట్టమొదటి రోజు నుంచి చివరి 31 వరకు కూడా క్రిస్మస్ చేసుకుంటాం బ్రదర్ అంటారు. నేనంటాను, క్రిస్మస్ అంటే ఆనందం అండి, సంతోషం. మన బ్రతుకుల్ని పాపము నుంచి బయటికి రప్పించి, చీకటి నుంచి బయటికి రప్పించి, తన మార్గంలో నడిపించి, నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యాన్ని చేర్చడానికి దివిని విడిచి భూమి మీదకి వచ్చి జన్మించిన యేసు ప్రభు నిత్యము నాకు క్రిస్మస్సే. నన్ను రక్షించిన దేవుడు నాతోనే ఉంటాడు. నిత్యము నాకు సంతోషము, నిత్యము నా క్రిస్మస్సే. దేవుణ్ణి ఎవరైతే యథార్థంగా నమ్ముతారో, నీతితో ఉంటారో, వారికి ఎప్పుడు కూడా నిత్యము క్రిస్మస్సే, నిత్యము సంతోషమే. ఎందుకంటే దేవుడు వారితోనే ఉంటాడు. మీతో కూడా ఉండాలి అంటే ఒక డిసెంబర్ క్రిస్మస్ కాదండి, నిత్యము నీ జీవితంలో క్రిస్మస్ కావాలి. ఈ మాటలు నీకు నచ్చితే బైబిల్ గ్రంథం చదువు. ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేకపోతే బైబిల్ గ్రంథం చదువు. ఈ గ్రంథం చదివేవనుకో, ఒకసారి చదివి విడిచిపెట్టవు. నువ్వు బ్రతికున్నంత వరకు ఈ గ్రంథం చదవాలనిపిస్తుంది. ఇలాంటి గ్రంథం ఏ గ్రంథం నువ్వు చదివినా వదిలేస్తావు. ఈ గ్రంథం చదివితే నువ్వు బ్రతికున్నంత వరకు ఈ గ్రంథం చదువుతూనే ఉంటావు. నిన్ను నడిపిస్తుంది, కాపాడుతుంది, తప్పిస్తుంది, నిన్ను పోషిస్తుంది,
నువ్వు బాధల్లో ఉంటే నిన్ను ఓదారుస్తుంది, శ్రమల నుంచి విడిపిస్తుంది. దుఃఖముతో కన్నీరుతో ఉంటే నిన్ను ఓదార్చి కన్నీరుని నాట్యముగా మార్చే దేవుడుగా, బైబిల్ గ్రంథంగా, ఈ గ్రంథము చదివిన ప్రతి ఒక్కరు కూడా ఎంత బాధలు, శ్రమలు, కష్టాలున్నా ఈ బైబిల్లో వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఆ దేవుడు నిన్ను ఖచ్చితంగా కాపాడుకుంటాడు. ప్రతి విషయం నుంచి తప్పిస్తూ ఉంటాడు, ప్రతి విషయంలో నేను కాపాడుతూ ఉంటాడు. ఇంకో విషయం తెలుసా? మీరు రెఫరెన్స్ చెప్తాను, చదువుకోండి. యెషయా అధ్యాయము 14 నుంచి చదువుకోండి. యెషయా అధ్యాయము 7 నుంచి చివరి వరకు చదువుకోండి. నిన్ను బాధించే సంతానాన్ని కాలు దగ్గర తెచ్చి పడేస్తాడు, నీకు నిత్యానందం ఇస్తాడు. నువ్వెవ్వరిని అనొద్దు, ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా క్షమించు నాయన. కోపం వస్తూ ఉంటుంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపపడడం వల్ల దేవుని నీతిని నెరవేర్చలేమని బైబిల్ గ్రంథం చెప్తుంది. మనిషికి సహజంగా కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపం దేనికి రావాలి అంటే, ఎవరైనా పదే పదే నిన్ను బాధపెడుతుంటే వారిని హెచ్చరించే కోపముగా ఉండాలి, వారిని గద్దించే కోపముగా ఉండాలి, వారిని సరిచేసే కోపముగా ఉండాలి. ఆ కోపము నుంచే మరలా ప్రేమను చూపించి దేవుడు మార్గములో వారిని నడిపించాలి. వారిని క్షమించి కనికరించి, ప్రభువా ఘోరమైన పాపిని నన్ను మార్చేవే, వారిని కూడా మారుస్తావని నమ్ముతున్నాను. వారిని రక్షించు, ముందు వారి ద్వారా వారి కుటుంబాన్ని రక్షించు, వారి కుటుంబం ద్వారా వారి ప్రాంతంలో ఉన్నవారిని రక్షించు, వారి ద్వారా అనేక రకాల ఆత్మల్ని నీ సన్నిధిలోకి నడిపించుకో అనే ప్రార్థిస్తాను. నీవు కూడా బైబిల్ గ్రంథం చదివి నిజమైన దేవుడిని, పరిశుద్ధుడిని, సత్యవంతుడిని, సర్వకోటి సృష్టికర్త, జగత్ పునాది వేసేవాడిని, నిన్ను నన్ను సృష్టించిన వాడిని తెలుసుకొని నీవు ధన్యురాలుగా మారాలి, ధన్యుడిగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. మీ బ్రదర్ సైలెస్ పాల్. గాడ్ బ్లెస్ యు ఆల్.